Hello everyone, welcome to Kiran Diaries. నా పేరు కిరణ్. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. మళ్ళీ మిడిల్ క్లాస్ అంటే ఎంసీఓ సినిమాలో నాని లెక్క ఇంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ జాబు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేకపోయినా చేసుకోనికి ఒక బిజినెస్, ఏదన్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వస్తే అమ్ముకోవడానికి ఒక ల్యాండ్, ఇవన్నీ ఉన్న మిడిల్ క్లాస్ అబ్బాయిని కాదు. ఉండడానికి ఒక ఇల్లు, చేసుకోవడానికి ఒక నార్మల్ జాబ్, ఇవి మాత్రమే ఉన్న మిడిల్ క్లాస్ అబ్బాయిని. నేను ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఈ సొసైటీలో లీడ్ చేస్తాం మనందరము మ్యాక్సిమం ప్యారలల్ లైఫ్ లీడ్ చేస్తాం. ప్యారలల్ లైఫ్ అని అంటే అందరిది సేమ్ ఉంటుందని కాదు, సేమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం. ఎట్దర్ ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ మ్యాక్సిమం సిమిలర్ ప్రాబ్లమ్సే ఉంటాయి. వాటి సొల్యూషన్ కూడా అన్నీ సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే మనకు ఆ ప్రాబ్లం ముందే వస్తుందని అని ప్రీ డిటర్మైన్డ్గా మన మైండ్ సెట్ అవ్వదు. దానివల్ల మనకు నిజంగా ఆ ప్రాబ్లం వచ్చిన డే రోజు చాలా ఎఫెక్ట్ అవుతుంది, మనం చాలా స్ట్రగుల్ పడతాం. సో అలా నా లైఫ్లో నేను పడ్డ స్ట్రగుల్స్ ఆర్ఎల్స్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నిటినీ మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఓవర్కమ్ చేశాను, అసలు సక్సెస్ అయ్యానా లేదా, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశాను. సో ఇది మొత్తం ఈ ఛానల్లో నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తుంటాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఈ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు మ్యారేజ్ మీద చేద్దాము. అసలు మ్యారేజ్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలా ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ చేస్తుందో చెప్దాము. ఎందుకంటే రీసెంట్లీనే మా ఇంట్లో మ్యారేజ్ జరిగింది, మా సిస్టర్ది. అందుకే ఈ టాపిక్ మీద అయితే బెస్ట్ ఉంటుందని చెప్పి అనిపించింది. సో మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ బిజినెస్ ఫర్ మ్యారేజెస్ అనమాట. ఇది అరౌండ్ 130 బిలియన్ బిజినెస్ ఉంది ఇండియాకి. ఇట్స్ డబుల్ ద యుఎస్ మార్కెట్. యుఎస్ మ్యారేజ్ మార్కెట్ కంటే మన ఇండియన్ మ్యారేజ్ మార్కెట్ డబుల్ ఉంటుంది. అండ్ మన మ్యారేజ్ మార్కెట్ కొన్ని దేశాల జీడిపి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో అంత పెద్దది. ఎందుకు ఇంత అబ్సెసివ్ ఉన్నాము ఇండియా వాళ్ళు మ్యారేజెస్ కంటే? మన మ్యారేజ్ని జస్ట్ ఒక ఈవెంట్ లెక్క చూడము, అదొక సెలబ్రేషన్ బిట్వీన్ 2 ఫ్యామిలీస్ లెక్క చూస్తాం. మీకు తెలుసో తెలియదు కానీ యావరేజ్గా ఇండియాలో ఒక మ్యారేజ్కి 3 నుంచి 15 lakhs ఖర్చు అవుతుంది. ఇది యావరేజ్ మాత్రమే. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మన యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఎంత అంటే లెస్ దెన్ 2 lakhs. అంటే మన ఇన్కమ్ కంటే మన మ్యారేజ్ మీద పెట్టే ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే మనం ఒక మ్యారేజ్ చేయడానికి మనం 5 years ఆఫ్ సేవింగ్స్ని పెడతాం. 5 years ఆఫ్ సేవింగ్స్ అంటే జస్ట్ ఇమాజిన్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము. మరి అదంతా రైటా రాంగా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఏ యూనివర్సిటీ రిపోర్ట్స్, ఏ స్టాటిస్టిక్స్ ఇవన్నీ అవసరం లేదు. నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్నే తీసుకుంటాం. అరౌండ్ ఒక 3 months బ్యాక్ మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది. మాకు అరౌండ్ ఒక 24 lakhs దాకా ఖర్చు వచ్చింది, విచ్ ఇంక్లూడ్ 10 lakhs ఆఫ్ గోల్డ్ అనమాట. 24 lakhsలో మరి గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కదా భయ్యా, మరి ఎక్స్పెండిచర్ ఎలా అంటున్నావు అంటే, మన దగ్గర సేవింగ్స్ ఉండి గోల్డ్ కొన్నాం అనుకో, అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. మన దగ్గర సేవింగ్సే లేవు, అప్పు చేసి గోల్డ్ ఉందాం అనుకో, అది డెఫినెట్గా ఎక్స్పెండిచరే కదా. నా ఏజ్ జస్ట్ 25. మరి 25 yearsలో 24 lakhs ఎలా? అందులో 4 lakhs మాత్రమే సేవింగ్స్, మిగతా 20 lakhs ఆల్మోస్ట్ అప్పే. అండ్ ఆ మనీ అరేంజ్ చేయడానికి నేను పడ్డ స్ట్రగుల్ అయితే మామూలుగా లేదు, చాలా స్ట్రగుల్ పడ్డా. ఓన్లీ 4 lakhs మాత్రమే సేవింగ్స్ ఉండే, మిగతా మొత్తం అప్పు. ఎట్లా తేవాలో అర్థం కాలేదు. మా సిస్టర్ మ్యారేజ్ ముందు ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా ఎంత ఖర్చు అవుతుందని చెప్పి, వేసుకుంటే 20 above వచ్చేసింది. మన దగ్గర 3-4 లక్షల కంటే ఎక్కువ లేవు. అసలు అంత ఎట్లా తెద్దామని అనుకున్నాను. సో అది అరేంజ్ ఎలా చేశారంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో నాకు ఉన్న శాలరీకి నాకు ఒక 12 lakhs లోన్ వస్తుంది. సో మంచిగా తీసుకుందాము, ఇంకా బయట తీసుకుందాము ఇలా అనుకున్నాం. సరే మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? ఫస్ట్ దెబ్బనే లోన్ తీసుకునేటప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. నేను మీకు అసలు నేను ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత గ్యాదర్ చేసి అరేంజ్ చేశాను మరి ఫస్ట్ ఒక స్ట్రక్చర్ చెప్తాను. ఫస్ట్ నా సేవింగ్స్ ఒక 4 lakhs ఉంటాయి. నా పిఎఫ్ అమౌంట్తో కలిపి ఆ సేవింగ్స్ 4 lakhs. అండ్ నేను ఒక పర్సనల్ లోన్ 7.5 lakhs తీసాను. నేను 12 lakhs అప్లై చేస్తే 7.5 lakhs వచ్చింది. ఈ పర్సనల్ లోన్ తీసేటప్పుడు నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. అసలు నాకు అప్పుడు అర్థమైంది, బ్యాంకింగ్ సెక్టార్లో ఇంతగానో ప్రాబ్లం ఉంటుందా. మీరు అనొచ్చు పర్సనల్ లోన్ మీకు తక్కువ వచ్చింది అని అంటే సిబిల్ తక్కువ ఉంది కావచ్చు, ఆర్ఎల్స్ మీ శాలరీ తక్కువ ఉంది కావచ్చు అని చెప్పి. లేదు, నా ప్రొఫైల్కి మినిమం 10 lakhs వస్తుంది. మరి ఎందుకు రాలేదు అని అంటే, అది డీటెయిల్గా చెప్పాలంటే ఒక వీడియోనే అవుతుంది. సో పర్సనల్ లోన్ రిలేటెడ్ వీడియో చెయ్యాలి అని అంటే మీరు కింద పర్సనల్ లోన్ కామెంట్ చేయండి ఒకసారి. నేను డీటెయిల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్లో సగం మందికి కూడా తెలియదు ఆ ప్రాబ్లమ్. నేను మా కజిన్ బ్యాంక్లో వర్కింగ్ చేస్తే నేను వాళ్ళ మేనేజర్స్ తోటి
ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిపించి అసలు నాకు ఎందుకు అంత తక్కువ వచ్చిందో తెలుసుకున్నా. నేను ఎప్పుడో 1.5 year బ్యాక్ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు అంత ఎఫెక్ట్ అయింది. అది చెప్తే అది చాలా పెద్ద వీడియో అవుతుంది. సో మీకు ఆ వీడియో డెఫినెట్గా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో 4 lakhs నా సేవింగ్స్, 7.5 lakhs పర్సనల్ లోను అండ్ ఒక 1.1 lakh క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకున్నాను. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డిడ్ అనమాట. క్రెడిట్ కార్డ్ మీద అసలు లోనే తీసుకోకండి. అది ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఈ అమౌంట్ కాకుండా మళ్ళీ క్రెడిట్ కార్డ్ మీద నేను ఒక 3 lakhs తీసాను. క్రెడిట్ కార్డ్ మీద 3 lakhs డ్రా ఎట్లా చేసావు, 2% ఇంట్రెస్ట్ 3% ఇంట్రెస్ట్ పడుతుంది కదా అంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా నేను రొటేషన్ ఎలా చేశానని చెప్తాను. ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఫ్యామిలీ కజిన్స్ నుంచి ఒక 2 lakhs అండ్ ఇంకా ఫ్రెండ్స్ నుంచి అండ్ ఇక మిగతా ఇలా అంతా అరేంజ్ చేసుకుంటూ వచ్చాము. అరౌండ్ మిగతాది డాడీ బయట అప్పు తీసుకొచ్చాడు. సో మొత్తం అమౌంట్ అరేంజ్ చేసాము. అరేంజ్ చేసిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్, మనం ఇక గుడ్ టు గో అని చెప్పి ఒక స్టేట్లో ఉన్నాము. సో ఇదంతా కరెక్ట్ అరేంజ్మెంట్ అయితే అయింది. మరి అంత ఖర్చు ఎట్లా అయింది అని అంటే మెయిన్లీ మాకు ఎంగేజ్మెంట్ అప్పుడే 1.5 to 1.6 lakhs ఖర్చు అయింది, విచ్ ఇంక్లూడ్స్ అన్నీ ఇక ఫుడ్, అందులో కూల్ డ్రింక్ కూడా ఒక 1/2 తులం కూల్ డ్రింక్తో కలిపి. సో అంత ఖర్చు అయింది. నెక్స్ట్ మ్యారేజ్కి వస్తే అప్రాక్సిమేట్లీ చెప్తాను నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పాలంటే నాకు కూడా కొంచెం గుర్తుండదు. బట్ అప్రాక్సిమేట్ ఫిగర్స్ చెప్తాను. మ్యారేజ్లో 4 pillars ఉంటాయి నన్ను అడిగితే. మ్యారేజ్లో మేజర్గా మనకు ఖర్చు అయ్యేది ఫస్ట్ థింగ్ బ్యాంక్వెట్ హాల్, వచ్చేసి డెకార్, థర్డ్ ఫోటోగ్రఫీ, ఫోర్త్ ఫుడ్. ఈ 4 అనేవి మేజర్ ఎక్స్పెండిచర్స్ మనకు మ్యారేజ్లో ఉండేటివి. సో ఫస్ట్ నాకు బ్యాంక్వెట్ హాల్కి 80K పడింది. అరౌండ్ 80K కంప్లీట్ అన్నీ, అందులోనే ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ ఫంక్షన్ హాల్లో ఉండే లేబర్స్ వాళ్ళందరికీ 80Kలో నాకు సెట్ అయిపోయింది. డెకార్ నాకు 1.3 lakhs పడింది, అది హైయెస్ట్ పడింది. అండ్ ఫోటోగ్రఫీ 65Kనే పడింది. భయ్యా ఫోటోగ్రఫీ బయట 1 lakh కంటే తక్కువ ఎవడొస్తలేడు, నువ్వు 65Kకి ఎలా తెగొట్టావనంటే వాళ్ళు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు మాకు కొంచెము కన్వీనియంట్లా చేశారనమాట. అలా అని చెప్పి అవుట్పుట్ మరి నువ్వు సాటిస్ఫై అయ్యావంటే ఆ బడ్జెట్కి ఆ అవుట్పుట్ బెస్టే, బికాజ్ వాళ్ళు అన్నీ ఇంక్లూడ్ చేశారు. డ్రోన్ షాట్స్ పెట్టారు, ఎల్ఈడి, సినిమాటిక్, ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. సో నాకు ఆ బడ్జెట్కి అయితే అది వర్త్ ఇట్ అనిపించింది. అండ్ బయట నేను ఇది ఇంకో మిస్టేక్ నేను చేసింది ఏంటంటే, నేను కంబైన్డ్గా వెళ్ళాల్సింది. కంబైన్గా అంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు కలిసి ఫోటోగ్రాఫర్ దగ్గర ప్యాకేజ్ తీసుకోవడం. అది తీసుకుంటే మీకు చాలా బెస్ట్, మనీ కూడా మనకు సేవ్ అవుతుంది. ఓకే మరి ఎంత పెట్టొచ్చు అని అంటే 2 lakhs పెట్టొచ్చు ఇద్దరికి కలిపి, విత్ ఆల్బమ్ అండ్ ప్రీ వెడ్డింగ్స్ అన్నీ యాడ్ ఆన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీకు ఒక 20-30K ఎక్కువ అవుతాయి కావచ్చు. ఫోటోగ్రఫీ రిలేటెడ్ నేనైతే చాలా మందిని కన్సల్ట్ అయ్యా. సో దాని రిలేటెడ్ కూడా నేను కంప్లీట్ వీడియో చేయమంటే చేస్తాను. అండ్ ఈ దీంట్లో ఫుడ్కి మాకు అరౌండ్ 2.5 lakhs అయింది, ఓన్లీ మ్యారేజ్ డే రోజు ఫుడ్కి మాత్రమే. మేము వెజ్ పెట్టాం, మళ్ళీ మీరు అదే నాన్ వెజ్ పెట్టారు అనుకో ఇంకో 1 lakh ఎక్కువ అవుతుంది. సో వెజ్ పెడితే మాకు 2.5 lakhs వచ్చింది. మేము కుక్ చేయించాం, మళ్ళీ కుక్స్కి ఒక 40,000 అలా అయింది. మీరు క్యాటరింగ్ ఇస్తే బెస్ట్ కదా అని అంటే, క్యాటరింగ్కి ఫుడ్ మనమే కుక్ చేయించడానికి నీకు ఒక 50,000 నుంచి 1 lakh సేవ్ అవుతుంది. వాళ్ళు నేను ఫస్ట్ క్యాటరింగ్ ఇద్దామంటే ఎందుకు మనకు పనేముంది, మనమే చూసుకుందాము అని చెప్పి చేశారు. దానివల్ల కూడా కొంచెం సేవ్ అయింది. సో ఈ 4 మేజర్. ఇంకొకటి నేను మిస్ చేసింది ఏంటంటే, క్లాతింగ్కే మాకు ఒక 1.5 నుంచి 1.6 lakh దాకా ఖర్చు అయింది. మిగతా అన్నీ ఇక ట్రాన్స్పోర్ట్కి వాటికి అన్నిటికీ అది చెప్పుకుంటూ పోతే 50K అట్లా ఉంటుంది. సో అదంతా నేను చెప్పాలనుకోవట్లేదు. సో ఇవి మేజర్. అండ్ మీకు మ్యారేజ్ రిలేటెడే నాకు కంప్లీట్గా అసలు దేనికి ఎంత అయింది, అసలు అంత పెట్టొచ్చా, ఎంత వర్త్ ఇట్, అవన్నీ తెలుసుకోవాలంటే కూడా మ్యారేజ్ అని కామెంట్ చేయండి కింద. నేను డెఫినెట్గా మ్యారేజ్ పైన వీడియో చేస్తాను, ఎండ్ టు ఎండ్ చేస్తాను. ఒక్కొక్క దానికి ఎంత అయింది, అసలు ఎక్కడ నాకు ఎంత ఖర్చు అయింది, ప్రతి ఒక్కటి మనం ఎక్కడ మిగలొచ్చు అని కూడా నేను చెప్తాను. సో మ్యారేజ్ అని కామెంట్ చేయండి మీకు ఫుల్ వీడియో కావాలంటే. సో ఇది ఎక్స్పెండిచర్ అనమాట. మరి అసలు సేవింగ్సే లేవంటున్నావు, 25 years ఏజ్ అంటున్నావు, నార్మల్ జాబ్ అంటున్నావు, మరి అంతెందుకు అప్పు చేసి మరి చేయడం అవసరమా అని అంటే అక్కడికే వస్తున్నా. మనం ఏజ్ 25 కదా, ఒక ఎడ్రైన్ రష్ ఉండే అనమాట. మా అక్క వెళ్ళి ధూమ్ధామ్ చేద్దాం, అసలు తగ్గేదేలే అనే స్టేజ్లో ఉన్నా అనమాట. సో ఆ ఎడ్రలిన్తో ఉండడం వల్ల నేను అసలు ఎంత ఖర్చు పెడుతున్నా, ఎలా పెడుతున్నా అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ ఉన్నా కానీ ఓకే గో విత్ ద ఫ్లో అనేది వెళ్ళిపోయినా. సరే పెడదాం ఏం కాదు.
అండ్ మా డాడీ అన్నారు, రే నువ్వు మనీ అరేంజ్ చేసి పెట్టు అంతే, నేను మాట్లాడతా అన్నీ అన్నారు. బట్ మనం ఆగుతామా? మనం డాడీకి కౌంటర్ ఇచ్చాం. డాడీ నువ్వు చేస్తే మా అయితే ఒక 3 lakhs మిగులుస్తాయేమో, నేను చేస్తే 3 lakhs ఎక్కువ అవుతుందేమో, ఇంత పెడుతున్నా 3 lakhs నాకు ఏం ప్రాబ్లం కాదు అని చెప్పి మా డాడీకే కౌంటర్ ఇచ్చాం. మా డాడీ కూడా ఓకే వీడి ఇనిషియేటివ్ తీసుకుంటు కాబట్టి వీడిని సాటిస్ఫై అయితే వాడే మంచిగా ఉంటాడు కదా అని చెప్పి అనుకొని చాలా ఆర్గ్యుమెంట్స్ చేశాడు. వద్దు, ఇంత వద్దు, అంత వద్దు, ఎందుకు మనం తగ్గించుకుందామని చెప్పి, బికాజ్ వీఆర్ నాట్ వెల్ సెటిల్డ్ అనమాట. సో అందుకే ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. బట్ అయినా కూడా నేను వినలేదు. దట్ ఈస్ మై మిస్టేక్. ఇంతగానము పెడుతున్నాము, ఇదంతా కరెక్టేనా? అసలు ఒక్క ఫ్యామిలీ మొత్తం ఒక 5 years సేవింగ్స్ని మ్యారేజ్లో పెట్టడము ఎంతవరకు కరెక్టు అని అంటే అది డిపెండ్స్ అపాన్ ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ ఉన్నాయి అనుకో, నేనైతే అది వాళ్ళ చాయిస్కి వదిలేస్తాను. లేదు వెల్ సెటిల్ లేదు అయినా కానీ చేస్తున్నాం అంటే అప్పుడు మనం థింక్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ నా సిచ్యువేషన్ ఎలా అంటే, మనం చూసుకుంటే మన రిలేషన్స్లో ఒక 10 ఫ్యామిలీలు ఉన్నాయనుకో, 8 ఫ్యామిలీలు వెల్ సెటిల్డ్ ఉంటాయి, ఒక 2 ఫ్యామిలీలు మాత్రమే స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉంటాయి ఫైనాన్షియల్గా. ఆ 2 ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకోండి. మా రిలేటివ్స్ అందరూ వెల్ సెటిల్డ్ కాబట్టి వాళ్ళు ఎలా అయినా బాగా చేస్తారు. ప్రతి ఒక్క ఈవెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తారు. సో మనకప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము అంత ఇవ్వకపోయినా కానీ మనం మినిమం ఓకే వెల్ అండ్ గుడ్ అని చెప్పి అనుకోవాలి కదా. సో అందుకని చెప్పి నేను ఓకే నా లిమిట్కి కంటే ఎక్కువ నేను ఎక్స్పెండిచర్ చేశాను. దానివల్ల చాలా స్ట్రగుల్ కూడా అయ్యాను, అవుతున్నాను కూడా ప్రజెంట్. నేను మీకు ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చో చెప్తాను కదండి. ఫస్ట్ ఎంగేజ్మెంట్కే మాకు 1.5 lakhs నుంచి 1.6 lakhs అయిందన్న కదా, అది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మీరు ఎవ్వరు కూడా ఎంగేజ్మెంట్ని అసలు ఫంక్షన్ హాల్స్ కానీ బ్యాక్వర్డ్ హాల్స్ కానీ చేసుకోకండి. నన్ను అడిగితే సజెస్ట్ చేయను. ఎందుకంటే మంచి ఒక గుడి మీ ఊర్లోనే, డెఫినెట్గా గుళ్ళు చాలా బాగుంటాయి కాబట్టి గుళ్ళోనే చేసుకోండి. దానివల్ల మీకు ఎంత మిగులుతుందంటే, మీరు అనుకోవచ్చు అది మనీ మిగులుతుందని చెప్తున్నాను, లేదు. సాటిస్ఫై ఎలా అవుతామంటే, మా అక్క మ్యారేజ్ ముందే మా అన్నయ్యది కూడా అయింది, మా కజిన్ అన్నయ్యది. మా అన్నయ్యది ఎంగేజ్మెంట్ మేము గుళ్ళో చేసాం. మాకు అరౌండ్ తిప్పి కొడితే ఒక 50K లోపే అయిపోయింది అంతా. 60K లోపే అయిపోయింది. 60K లోపల గుళ్ళో చేసాము అండ్ ఫుల్ ఆఫ్ సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది. విత్ ఇన్ ద నియర్ ఫ్యామిలీ అనమాట, మా నియర్ బై ఫ్యామిలీతోనే చేసాము. సో అప్పుడు అనిపించింది, అరే ఇది కదా ఇలా చేయాలి కదా అని చెప్పి. సో నన్ను ఎవరన్నా అడిగితే మాత్రం నేనైతే డోంట్ ప్రిఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ ఫంక్షన్ హాల్స్ ఆర్ ఎనీవేర్. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ డూ, ఇఫ్ నాట్ మీన్స్ గో ఫర్ టెంపుల్స్. అది అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎంగేజ్మెంట్ దగ్గర మీరు తక్కువ చేసుకోవచ్చు. అండ్ డెకార్కి ఫంక్షన్ హాల్కి ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ విచ్ యూ ఆర్ చూసింగ్ అనేది బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎక్స్పెండిచర్ చెప్పి నాకు 25-15 lakhs అయిందని కదా, ఐ మీన్ 10 lakhs కూడా చేస్తే 15 lakhs అయిందని కదా. ఎక్స్పెండిచర్ అంతా హైదరాబాద్లో అవ్వదమ్మా, ఎందుకంటే డబుల్ అవుతుంది. నేను పెట్టింది మా టౌన్లో, నార్మల్ టౌన్లో. సో టౌన్లో అది కనుక మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేశారనుకో, డెకార్కి ఫంక్షన్ హాల్కి మాత్రం చాలా డబ్బులు అవుతుంది. ఎందుకంటే ఒక ఫంక్షన్ హాల్ ఇక్కడ హైదరాబాద్లో తీసుకోవాలని అనుకుంటే మినిమం 1 lakh నుంచి 3 lakhs ఛార్జ్ చేస్తారు మినిమం. ఒక మంచిది తీసుకోవాలంటే, నార్మల్ అవుట్స్కట్స్ ఆర్ఎల్స్ ఎక్కడైనా తీసుకోవాలంటే వచ్చేస్తుంది 80K 70K 90K వస్తుంది. కానీ మంచిది ఇన్ ప్లేస్లో సిటీలో ఉన్నది బాగున్నది తీసుకోవాలంటే మినిమం 1 lakh నుంచి 3 lakhs అవుతుంది. సో మీరు ఇది హైదరాబాద్తో కంపేర్ చేసుకోకండి, మీ టౌన్స్లో కంపేర్ చేసుకోండి. మీరు దీనికి అసలు ఎంత వర్త్ ఇట్ వీటి గురించి తెలుసుకోవాలంటే నేను కంప్లీట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నన్ను అడిగితే మీకు చెప్పేది ఒకటే, మీరు మీ సిచ్యువేషన్ని బట్టే, మీ ఫైనాన్షియల్ ఇన్కమ్ని బట్టి, ఇప్పుడు మీకు నెలకు 30,000 వస్తుందని అనుకోండి, మీరు ఎంత పెట్టడం నన్ను అడిగితే ఇట్స్ నాట్ సూటబుల్ అంట. ఒకవేళ మీరు వెల్ సెటిల్డ్ నేను అనుకుంటే పెట్టండి, వర్త్ ఇట్ అది చాలు. లేదు అని అంటే మాత్రం నో అనే చెప్తా. అండ్ నేను ఇంకా మిస్టేక్స్ అంటే ఇంకా చాలానే చేసా, అది చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మరి ఓకే ఇంత ఎక్స్పెండిచర్ చేసావు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి నీకు సాటిస్ఫై అయిందా లేదా అని అంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఆఫ్ ఎవ్రీ పెనీ విచ్ ఐ స్పెంట్. నాకు బాగా కిక్ ఇచ్చిన మూమెంట్ ఏంటంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాలనీస్లో నార్మల్గా మాట్లాడతారు కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారంట, ఇలా చేస్తాడు నీ కొడుకు ఇలా చేస్తాడు అనుకున్నాం, కానీ ఇలా చెయ్యాలి కదా అన్నట్టు చేసిండు, అసలు మామూలు లేదు అని చెప్పి మా డాడీతో అన్నారంట. అది మా డాడీ వచ్చి మా మమ్మీతో చెప్పాడు. అది విన్నప్పుడు అరే నా హ్యాపీనెస్ మామూలుగా లేదు. దీనికోసము
25 అయింది, ఇంకా ఎంత ఉన్నంత ఖర్చు పెట్టచ్చు అనిపించింది. సో దానికైతే ఫుల్ హ్యాపీ ఉన్నాం. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఇంకా నా ఛానల్లో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, నా లైఫ్లో జరిగినవి, ఆర్ఎల్స్ నేను లైఫ్లో ఫేస్ చేసినవి, ఆర్ఎల్స్ నేను చూసినవి, ఇలా మీకు హెల్ప్ఫుల్గా అయ్యేటి. డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని నచ్చితే మాత్రం. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అనమాట. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వద్దని అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ డెఫినెట్గా కింద కామెంట్ చేయండి నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా లేదా అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ కింద మీరు కామెంట్ చేసేటప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేయండి, పర్లేదు గుడ్ ఆర్ బ్యాడ్ నేను రిసీవ్ చేసుకుంటా. అండ్ మీకు మ్యారేజ్ రిలేటెడ్ ఫుల్ కంప్లీట్ వీడియో కావాలి, దేనికి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత పెట్టాలి అని అంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు కనుక మీ ఫ్యామిలీస్లో ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరిదైనా నెక్స్ట్ మ్యారేజ్ ఉంది, ఆర్ఎల్స్ దానివల్ల ఎలా సఫర్ అవుతాము, ఆర్ఎల్స్ దానికి అంత పెట్టొచ్చా లేదా అని డైలమాలో ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ నా అప్కమింగ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకండి. డెఫినెట్గా అవైతే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, బికాజ్ ఏవైతే నేను ఫేస్ చేశానో వాటి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను నెక్స్ట్. So that's it guys, thank you, hope you enjoyed, bye.